జడ్జి జనరేషన్లో కూడా మంత్రాలు తంత్రాలు క్షుద్ర పూజలంటూ ఆత్మహత్యలు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న జనాలు. ఓవైపు టెక్నాలజీ పెరుగుతున్నా మరోవైపు పాతాళ లోకానికి పడిపోతున్న ఫీలింగ్. సైన్స్ పుంతలు తొక్కుతుంటే మంత్రాలంటూ అమాయకులు బలవుతున్నారు. మానసిక రోగులు మాత్రమే కాదు, టెక్నాలజీ తెలిసిన విఘ్నులు కూడా ఇలాంటివి నమ్ముతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, మధ్యప్రదేశ్లోని కన్వా జిల్లాలో ఉంటాడు రామ్దాస్. అతనికి రోజూ పీడకలలు వస్తూ ఉంటాయి. ఈ కలల్లో ముగ్గురు మహిళలు. నిత్యం తనకేదో జరుగుతుంది అంటూ ఆవేదన. ఆ ఆవేదనే తన ప్రాణాలను హరించేలా చేసింది. ఆ ఆవేదనే ఆయన మరణానికి కారణమైంది. కంటి నిండా నిద్రలేదు, రోజూ పీడకలలు, భరించలేని భయం, మానసిక వేదనతో రాత్రిలో నరకం చూశాడు. ముగ్గురు మహిళల రూపంలో పీడకలలు వెంటాడేవి. ఆ కలలే ఆయనను మృత్యు ఒడిలోకి చేరేలా చేశాయి. గత కొంతకాలంగా రామ్దాస్ మానసిక ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు కూడా వివరించారు. వారు కూడా ఆ సమస్యను దయ్యాలు, భూతాలు, మంత్రాల చుట్టూ ముడిపట్టారే తప్ప వైద్యునికి వద్దకు తీసుకొని వెళ్ళాలి అని గుర్తించలేకపోయారు. ఎవరో తన 25 ఏళ్ల కొడుకును రామ్దాస్ మీద క్షుద్ర పూజలు చేశారని నమ్మారు, అనుమానించారు. దీంతో రామ్దాస్ సోదరి ఉండే అంబాపట్ అనే గ్రామంలోని ఓ మాంత్రికుడి వద్దకు తీసుకొని వెళ్లారు. మంత్రతంత్రాలతో చికిత్స చేశాడు ఆ మాంత్రికుడు. అయినా సరే ఆ కలలు ఆగలేదు. అయినా సరే ఆ ముగ్గురు మహిళలు తనను వదలలేదు. కనీసం అప్పుడైనా ఆ కుటుంబం తన కుమారుడు మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నాడని గుర్తించి ఉండాల్సింది. మానసిక వైద్యుని వద్దకు తీసుకెళ్లి వెళ్లాల్సింది. కలలు ఎక్కువ అవ్వడం, భయం విపరీతం అవ్వడంతో కుంగిపోయాడు రామ్దాస్. ఈ సమస్య నుండి బయటపడలేను అనుకుని ఊరికి దగ్గర ఉన్న అడవిలోకి వెళ్లి విషం తాగి తన ప్రాణాలను తీసుకున్నాడు.